క్రిస్మస్ అనగానే మనకి అనేకమైన నిర్వచనాలు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సమాధానపరచడానికని, శక్తిగా వచ్చాడని, దేవుడిగా వచ్చాడని, రక్షకుడిగా వచ్చాడని అనేకమైన విషయాలను. నేను కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను, ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అలా మనందరం కూడా ఒక్కటే అని తెలియజేయడానికి వచ్చాడు. మనిషికి అనేకమైన పరిస్థితుల మధ్యలోకి వచ్చి విడదీస్తుంటే అరే నువ్వు నేను ఒకటేరని తెలియజేయడానికి వచ్చాడు ఆయన. మనందరూ కూడా మనుషులమే, మనందరూ కూడా ఒక్కటే అని, మనందరూ ఐక్యంగా ఉండాలని ఆయన తెలియజేయడానికి లోకానికి వచ్చాడు. కోతులతో కలిసి ఉంటాయి, చిలకలతో కలిసి ఉంటాయి, కానీ మనుషులు అనేకమైన విభేదాలు. ఆ విభేదాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనందరం ఒక్క చోట నుంచి వచ్చి మరలా మనందరం అదే చోటకి వెళ్ళబోతున్నామని, మనందరం విడిపోకూడదని, మనందరం కూడా కలిసి ఉండాలని, ఐక్యంగా ఉండాలని. ఎంత గొప్పవారైనా పేదోడైనా మనిషి మాత్రం మనిషే. పెద్దోడని తేడా లేదు, చిన్నోడని తేడా లేదు, అందరూ కూడా చనిపోతే మాయమైపోతాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం తెలియజేస్తున్నాడంటే మనందరం కూడా మనుషులు కాబట్టి మనిషి కలిసి ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని, మనందరిని సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. సమాధానం కలిగి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మనం దేవుని కుమారులుగా ఉండాలంటే మనందరం కూడా సమాధానం కలిగి, విభేదాలు లేకుండా మనందరం కూడా ఒక్కటై ఉండాలి, అగ్గు చేసుకొని ఉండాలి, మనందరం కలిసి ఉండాలని యేసుక్రీస్తు వారి లోకానికి, ఆయన గొప్పవాడైనా సరే మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషి అందరూ ఒక్కటే అని మనందరూ కలిసి ఉండాలని ఈ లోకానికి ఆయన సమాధానకర్తగా మనిషి కుమారుడిగా వచ్చాడు. దేవుడయ్యండి ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆయన త్వరలో మరలా రాబోతున్నారు. మనందరం కూడా తుది వరకు ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఈ లోకానికి వెలుగుగా ఉండి చనిపోయేంత కాలం ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండుము గాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనబరుద్దాం.